వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. శనివారం బైన్సా మండలంలోని దేగాం గ్రామంలో 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన గ్రామ మహిళా సంఘ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% నిధులతో సంఘ భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. బైన్సా మండలానికి 40కి పైగా భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. ఇప్పుడు వాటర్ లెవెల్ కింద పోతుంది అని మీరు అందరు చెప్తున్నారు. ఇంద్రమ కమిటీ అధ్యక్షురాలు సర్పంచ్ నేను కూడా వేరే ఒక్కటే నేను చెప్తున్నాను, బీద వాళ్లకు ఇల్లు ఇయ్యండి, ఉన్న వాళ్లకు ఇల్లు ఇవ్వకుంది. ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అర్హత ఉన్నారో, గుడిసెలలో ఉన్నారు, రేకులలో ఉన్నారు, కిరాయి ఇంట్లో ఉన్నారు, అటువంటి ఫస్ట్ లిస్ట్ లో పేరు రాయండి. ఖచ్చితంగా నేను అందరికీ ఇల్లు ఇప్పిస్తాను సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఇంకొకసారి ఏదైతే న్యూ బిల్డింగ్ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మీ గ్రామ సర్పంచ్కు, ఎస్ఎల్జీ సంఘం గ్రూపులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి ఉన్నానంటే దానికి కారణం మన ఎమ్మెల్యే గారు. ఒక 2 సంవత్సరాల క్రితం సుష్మా అంటే ఒక మామూలు మహిళ. అట్లాంటి నాకు సారు ఆలోచనలు, సారు గెలిచిన నుంచి ఆయన చేసే అభివృద్ధి, దానికి తోడుగా నాకు సహకరించినటువంటి మా పెద్దలందరికీ కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోను. నేను ఒక బీజేపీ మహిళా మోర్చా నుంచి, మండల్ ప్రెసిడెంట్ నుంచి ఇప్పుడు సర్పంచ్గా ఎదిగినానంటే దానికి నాకు నా తండ్రిలాగా మా ఎమ్మెల్యే గారు చాలా సపోర్ట్ ఉంది. ఎందుకంటే ప్రతిదీ కూడా సహాయం చేయడంలో నాకు హెల్పింగ్ చేసి నేను ఇప్పుడు ఈ హోదాలో ఉన్నానంటే నాకు చాలా గర్వంగా ధన్యవాదాలు తెలుపుకుందాం. సార్ ఎట్లా అంటే అన్ని ఇప్పుడు మనకి 3 కాన్స్టిట్యున్సీలు ఉంటే ముదోలు కాన్స్టిట్యున్సీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా రిక్వెస్ట్లు వస్తాయి. సార్ వెంటబడి అంటే ఆ 2 కాన్స్టిట్యున్సీల కంటే ఇక్కడ ఎక్కువ వర్క్లు ఇచ్చినాం. మరి అట్లాంటి సార్కి సపోర్ట్లు ఎట్లా కొట్టాలా? అలాగే మా గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మా ఎంపీడీఓ గారికి, ఏపీఓ, ఏపీఎం 10%, 20% పేమెంట్స్ ఆగిపోయింది. కాంట్రాక్టర్స్ ముందర ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా ఆ కాంట్రాక్టర్ కు మాట్లాడి, ఆ డిపార్ట్మెంట్ కు మాట్లాడి హెల్త్ సెంటర్ తొందరగానే ఇనాగ్రేషన్ చేద్దామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇలా ఎస్ఐటీ మన మేడం గారికి ఎంత మనం ప్రశంసిస్తే అంత తక్కువ. ఎందుకంటే గుండెగాంలో రీహాబిలిటేషన్ అనే విలేజ్ అక్కడ లేడీస్ కూడా లేరు, చాలా తక్కువ లేడీస్ ఉన్నారు, అక్కడిక్కడ షిఫ్ట్ అయింది. అయినా కూడా ఐకేపీ గ్రూప్ జాయిన్ చేసి అక్కడ గ్రూప్స్ ఏర్పాటు చేసిన ఘనత మన మేడంది. మేడంకు నా నియోజకవర్గం గుండెగాని వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే మన మినిస్టర్ మేడం సీతక్క గారికి, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి వారి ఆదేశాలన్నింటినీ పాటిస్తూ మనకి ప్రతి దగ్గర మన ప్రజలకి, మన వివోలకి, అలాగే మన ఎస్ఎస్సీ మెంబర్లకి ఆసరా చేస్తున్న మన గౌరవ ప్రజాప్రతినిధులు, గౌరవ ఎమ్మెల్యేలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బిల్డింగ్ చరిత్రలోనే నిలిచిపోయేటట్లు మంచిగా కట్టి మంచిగా ఓపెన్ చేపించిన మా సర్పంచ్ పుష్పారెడ్డి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మిమ్మల్ని మేము మర్చిపోము. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా సర్పంచ్లు ఇంకా ఎదురుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇందాకే కొబ్బరికాయ కొట్టారు సర్పంచ్ గారు. వాళ్ళకి నెక్స్ట్ వీక్ ఈ కొబ్బరికాయ కొట్టడం అనేది నెక్స్ట్ వీక్ అవుతుందని అనుకుంటున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలు ఉన్నప్పుడు, కాకపోతే అప్పుడు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ కాబట్టి నాకు రానివ్వకుండా వాళ్ళే నడిపించిల్లు. కాకపోతే ఆ ఇందిరమ్మ ఇల్లు వాటా మనదే ఎక్కువ ఉన్నది దేగం గ్రామంలో. సార్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా నాకు
కొద్దిగా ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా ఊర్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్, అందరూ ఇందిరమ్మ ఇళ్ళని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ కూడా సీసీ రోడ్లు ఒకసారి 50 లక్షల సీసీ రోడ్స్ ఇచ్చారు. ఇప్పుడు కొద్దిగా తక్కువ ఇచ్చిండు. ఇక ముందు వచ్చే సంవత్సరము ఇంకొక 1 కోటి రూపాయల వరకు సీసీ రోడ్లు, ఒక డ్రైన్ ఉంది సార్ స్కూల్ పక్కకే, పెద్ద డ్రైన్, ఇందాకే లింగన్న చెప్పిండు. ఆ డ్రైన్ కూడా మీ హయాంలో పూర్తి కావాలని నేను కోరుకుంటున్నా సార్. ముఖ్యంగా వాటర్ సమస్య అంటే నేను వచ్చి నుంచి ఒక బోర్ వేసిన తర్వాత ఇంకేదైనా ఉంటే కూడా ఆ సమస్య తీర్చగలుగుతారు సార్. సీసీ రోడ్లు, ఈ డ్రైన్లు, మళ్ళీ ఒకటి సార్ పల్లె దవాఖాన సార్, అది ఎన్నిసార్లు 60 ఫోటో వస్తుంది. అంటే అంత కష్టపడి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నాకు గౌరవం ఇచ్చిన ఘనత మీ సర్పంచ్ మేడం. ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కూడా మొట్టమొదటిసారి వివో బిల్డింగ్ కంప్లీట్ చేసిన ఘనత ఎక్కడ కూడా లేదు. నాకు అందరూ ఏమంటారు జ్యోతి షాప్ అంతటా పెద్ద మంచి అన్నట్టు, కానీ నా నియోజకవర్గంలో ఏదైతే డెవలప్మెంట్ అవుతుంది ఎక్కడ కూడా కాకపోతే ఏదో సాగునీరు గురించి మీరు కింద నాకు చెప్పారు సార్, మాకు సాగునీరు కావాలా, పెద్ద చెరువులో నీళ్ళు కావాలా, వాటర్ లెవెల్ చాలా దిగిపోయింది. ఖచ్చితంగా పెద్ద చెరువులో నీళ్ళు ఇస్తాను, కానీ మత్స్యకార గ్రామంలో ఏదైతే ఉంది అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టడం, కెనాల్ కట్టడం అవసరం ఉంది. ఆ కెనాల్ ఇంతకు ముందు అక్కడ ఉన్న వ్యవసాయదారులు మన జేసీబీ పెట్టి ఆ కెనాల్ తవ్వేసి ఆ భూమి సారం చేసింది. దానికోసం అక్కడ కొత్త శాంక్షన్ చేసి దాదాపు దానికి 50 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 50 లక్షలతో శాంక్షన్ చేపించి ఖచ్చితంగా ఈ రోజు లేకుండా నెక్స్ట్ ఇయర్ అయినా నేను ఇస్తానని చెప్పాను. ఎందుకంటే నా పుట్టిన ఊరు ఇక్కడ పుట్టినాను, ఖచ్చితంగా నేను ఈ నీళ్ళు ఇస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈసీ, ఏపీఓ, టీఏలు వీళ్ళు రికార్డ్ చేయబడి వాళ్ళ ఎగ్జిక్యూషన్ లో జరిగినటువంటి బిల్డింగ్ అనేది రాష్ట్ర స్థాయిలో ఇదే మొదటిది. ఎంత రిస్క్ తీసుకున్నామంటే సారథులు ఒక బీసీ జరిగింది. గౌరవ మినిస్టర్ గారు, మిగతా వాళ్ళు ఎంపీలు వాళ్ళందరూ కలిసి మన ఉమ్మడి ఆదిలాబాద్ కి ఒక బీసీ పెట్టడం జరిగింది. దానిలో మన ఎమ్మెల్యే సార్ ఏమడిగారంటే మాకు డీసీసీని క్యాన్సిల్ చేసి ఎంపీడీఓ ద్వారా చేపియండి ఏ పనులైనా అని చెప్పేసి. ఈవెన్ పొలం బాటలు ఇలాంటివి కూడా, అంటే మన మీద నమ్మకం ఉంచి మన ఎంసీసీకి వర్క్ అప్పగించేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మనం ఇచ్చిన దాన్ని ఏ మాత్రం కూడా తొట్టుపడకుండా, ఏ విధమైన అలసత్వాన్ని ప్రదర్శించకుండా, ఒక అంటే లేడీ అని అనకూడదు ఎందుకంటే అంత మహిళామయం, శక్తిమయం కదా నిర్మల్ అంటేనే. అలా మహిళా సర్పంచ్ ద్వారా కంప్లీట్ చేయబడ్డ మా వివో బిల్డింగ్ ఈ నిర్మల్ జిల్లాలో మొదటి అవడం మాకు గర్వకారణం. ఎంటైర్ డిఆర్డిఏ మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటుంది సర్పంచ్ గారు. తర్వాత వచ్చేసరికి మనకి ఇందాక 119 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 119 ఎమ్మెల్యేలో నేను అదృష్టంగా భావిస్తా. మా మహిళా సోదరులు, ఎస్ఐజీ గ్రూప్ వాళ్ళు, గ్రామ సర్పంచ్ అందరూ కష్టపడి వీరో బిల్డింగ్ ఏదైతే కట్టారో వాళ్ళకు నా తరఫున, నా కుటుంబ సభ్యుల తరఫున, నా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే మేడం గారు మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటి మహిళలకు కోటీశ్వర్ చేయాలని అన్ని విధాలుగా ఎన్ని గ్రూపులు ఉన్నాయి వాళ్ళకు వివో బిల్డింగ్ వివోషడ్ ఇవ్వాలని ప్రతి మీటింగ్ లో చెప్పడం జరిగింది. ఆ ప్రకారం నేను ఫిబ్రవరి, మార్చి నుంచి ఇంతవరకు 309 వివో బిల్డింగ్ వివో షెడ్స్ నా నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. బైసా మండలంలో 35 వివో బిల్డింగ్ వివో షెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రధాన కార్యం అంటే ఈ ఫండ్స్ ఏదైతే వస్తున్నాయి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అకౌంట్ నుంచి 90%, 10% మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ ఏదైతే మహిళా సోదరులు చాలా కష్టపడి సరస్వతి చాలా థ్యాంక్స్ వాళ్ళకు. అదేవిధంగా డెవలప్మెంట్ చేసుకుంటే ఇది ఒకటి ప్లస్ బిజినెస్, వ్యవసాయం కాక ఇది ఒక ప్లస్ బిజినెస్ అయితే మనం
మన కాబోయే పీడికి కాబోయే కొడుకులకు మనవళ్లకు ఏదైతే సాయం అందిస్తామో స్కూల్ ఎడ్యుకేషన్ అనుకోండి. ఇవాళ పల్లెటూళ్ళలో నేను ఏదైతే 10th క్లాస్లో ఉన్నప్పుడు 1970లో మా బైసాపట్నంలో ముగ్గురే అమెరికాలో ఉండేది. మా తాలూకాలో 3 మంది అమెరికాలో ఉండేది. ఈ రోజు చూస్తే ప్రతి విలేజ్ నుంచి అమెరికాలో ఉన్నారు మా మా ముగ్గురు నియోజకవర్గంలో. అటువంటి మీ డెవలప్మెంట్ కావాలంటే మీ మహిళా సోదరుమల్లే మహిళా సోదరుమల్లు కష్టపడి పిల్లగాళ్ళ చదువు నేర్పించి పెద్ద పెద్ద హోదాలు తీసుకుపోయిన ఘనత మీ మహిళా సోదరుమల్లి అని తెలియజేస్తున్నారు.